చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేశానండి. ఇవాళ చికెన్ కర్రీ ఇంట్లో. సండే వస్తూనే 1 కిలో అంటే ఆ కిలోనే హాఫ్ కిలో లాగా తీసుకొస్తాను. తర్వాత ఆ రోజు సండేకి ఒక హాఫ్ కిలో వండేస్తాను. మిగతా సగము మామూలుగా అయితే వెన్స్డే చేయాల్సింది. ట్యూస్డేనే మా అమ్మాయి వాళ్ళ అక్కడ స్కూల్లో ఫంక్షన్ జరిగిందనమాట. ఆ ఫంక్షన్లో అక్కడ భోజనాలు జరిగినాయి. అందువలన మళ్ళీ నిన్న వెన్స్డే చేయలేకపోయాను అనమాట. అక్కడ రోజు తినేసారు కదా వెజ్ అని చెప్పేసి. ఇవాళ అయితే బాక్సులకి సర్దేశాను. ఇంకా ఆఫ్టర్నూన్కి ఇదే, ఈవినింగ్కి కూడా ఇదే అనమాట. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇక ఏం కర్రీ చేయను, ఈవినింగ్ ఏం కర్రీ చేయను, దీంతోనే అడ్జస్ట్ అవుతాం అనమాట. ఇంట్లో తినరు చికెన్ ఎవరు, నేను మా అమ్మాయి తినేది. మా వారు తక్కువే, మా అబ్బాయి కూడా తక్కువే. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. నేనైతే పాలు తాగనండి, కాఫీ తాగనండి, పాలు ఒకటే తాగుతాను. అందుకు టిఫిన్ చేసిన తర్వాత పాలు తాగేందుకు రెడీ చేసుకున్నాను. పాలలో ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగుతాను అనమాట. 10:30 అయింది. ఎందుకంటే ఇవాళ మా సింక్ పాడైంది కదా, క్లీన్ చేయడానికి వస్తామన్నారు. అందుకని ఈ వర్క్ అంతా చేసుకొని సింక్ కూడా క్లీన్ చేసుకొని చేసేసరికి ఈ టైం అయిపోయింది. అందుకు టిఫిన్ లేట్గా చేశాను అనమాట. చాలా టైం అయింది కదా. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐ ఆస్క్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం.